జై శ్రీరామ్ అండి అందరికీ. సో నేను మొన్న ఈ విషయం గురించి జున్ను గురించి మాట్లాడినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. చిన్న చిన్న స్పూన్ తోటి కొంచెం కొంచెం పెడితే ఎవరైనా ఏదైనా తింటారా? తినరు కదా. అసలు తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు కదా. అలాంటిది ఆ జున్ను మిగిలించుకొని, అది మిగిలించుకునేది ఏదో వీళ్ళకి ఇచ్చేయచ్చు కదండి. చుట్టూ ఉండే వాళ్ళకి కప్ నిండా కొంచెం పెట్టి పంపిస్తే నలుగురున్న ఆ ఇంట్లో కొంచెం కొంచెం అన్నా అందుద్ది. ఇది ఏమన్నా తిరుపతి ప్రసాదమా, శ్రీశైలం ప్రసాదమా, లేకపోతే ఇంకేదన్నా దేవుడి ప్రసాదమా? పోనీ అంత కొంచెం కొంచెమే నేను తెచ్చుకుందే ఒక లడ్డమ్మ, ఆ లడ్డులో 50 మందికి పంచాలి అని చెప్పేసి స్పూన్తో ఇవ్వడానికి కాదు కదా. ఇది మామూలుగా రెగ్యులర్గా చాలామందికి దొరికేదే కదా. అలాంటిది ఇది పట్టుకొని నువ్వు జున్నమ్మ అని చెప్తే పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నిజం చెప్తున్నా అండి, నేను ఎందుకు ఇలా అంటున్నానని కాదు, కానీ మీరే కొంచెం ఆలోచించుకోండి. పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. వీళ్ళకి ఏమన్నా పిచ్చి పట్టిందా? జున్ను స్పూన్తో ఇచ్చేస్తున్నారు ఏంటి అని. బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే ఇప్పుడు చాలా చోట్ల బండ్లు అవైలబుల్ ఉన్నాయి. జున్ను అమ్మబడును, పావు కేజీ 50 రూపాయలు, అర కేజీ 100 రూపాయలు ఇలా అని చెప్పేసి బోర్డ్స్ పెట్టి మరి చక్కగా వాళ్ళు జున్ను అనేది సేల్ చేసుకుంటున్నారు. అలాంటి చోట ఇంతకంటే కూడా బాగుంటుంది టేస్ట్. కొనుక్కొని తినలేకనా మీరు పెట్టే ఒక్క స్పూన్ కోసం సంవత్సరంన్నర వెయిట్ చేసి ఆ స్పూన్ ఇదే మహాప్రసాదం అని చెప్పేసి తినడానికి చూస్తారా? అది వాళ్ళే వీడియోల్లో చెప్పారు కదా, పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారండి జనాలు. వెరైటీగా చూశారు. ఆ తర్వాత అక్కడ అడుక్కునే వాళ్ళు వచ్చి అడిగారు, బాధ అనిపించింది వాళ్ళకి పెట్టాను అంటే వాళ్ళు కూడా తినరు. నేను నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా తినకపోగా వాళ్ళు కూడా పిచ్చోళ్ళని చూసినట్టే చూస్తారు. ఈ రోజుల్లో ఎవరండి, మనము ఏదన్నా రూపాయి ఇస్తున్నాం అనుకోండి, అడక్క తినే వాళ్ళైనా సరే కొంతమంది ఏంటి రూపాయా, నేనే నీకు ఇంకో రూపాయి ఇస్తా, 2 రూపాయలు నువ్వు ఉంచుకో అంటున్నారు. మినిమం 10 రూపాయల నోటు కానీ 10 రూపాయల కాయిన్ కానీ వేయకపోతే అదేంటి వాళ్ళు కూడా మనల్ని వాళ్ళకంటే హీనంగా చూస్తున్నారు. నిజం అండి ఇది. మీరు గుళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇంతకుముందు 10 రూపాయలు ఇచ్చి 10 మందిని పంచుకోమంటే ఇంకా అసలు మహా ఆనందంలాగా ఇదైపోయి చక్కగా పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేరండి. 10 రూపాయలు ఇస్తే ఏంది, మీరు ఇచ్చే 10 రూపాయలకి 10 మందికి పంచుకోవాలా? నా ఒక్కళ్ళకే సరిపోదు, ఇంక నేను 10 మందికి ఏడవంచను అని మొహం మీదే అడిగేస్తున్నారు. అంతెందుకండి, గుడి లోపల మన ప్రసాదాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంటే కూడా ఆ ప్రసాదాలు కూడా తినట్లేరండి. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే తినరు, ఏం చేయరు, కానీ అడుక్కోవడానికి మాత్రం వచ్చి అక్కడ కూర్చొని అది కూడా 10 రూపాయలు డిమాండ్ చేస్తారు. డిమాండింగ్ అడుగుతున్నారు. 10 రూపాయలు మాకు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే 10 ఇవ్వండి, లేకపోతే మానేయండి పోండి అని అంటున్నారు. అంతలా అయిపోయింది పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళంట ఇక వాళ్ళు ఏదో మహాప్రసాదంలాగా తీసుకున్నారు, సంతోషించాను అంట. రిలేటివ్స్ ఎవరైనా కనిపిస్తే జనరల్గా ఇలాంటప్పుడు సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తామంటే ఒక కవర్లోనో లేకపోతే ఒక దాంట్లోనో కొంచెం ఎక్కువ మోతాదులో కట్టి వాళ్ళకి ఇచ్చేసి ఇంటికెళ్ళి తినండి అని చెప్తాం. అది కూడా వాళ్ళు ఏంటి మరీ దారుణంగా ఆడ గుడి ముందే చేతులు జాపిచ్చి వాళ్ళకి చేతుల్లో పెట్టి ఏందోనండి బాబా, మరీ గలీజ్ శకలు అనిపిస్తుంది నాకు. ఇలాంటి గలీజ్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టకుండా ఉంటేనన్నా బాగుండు. ఒక మర్యాద, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇలాంటి దరిద్రపొట్టు వీడియోస్ పెట్టినప్పుడే కదా మనకి చిరాకు, అసహ్యం పుట్టేది మనుషుల మీద. నువ్వు పెట్టకపోతే పెట్టకపోయావు, ఎందుకు పెట్టి నేనేదో పెద్ద ఎక్కువ పెట్టేశాను అన్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ పైగా ఇంట్లో ఈమె లోపలికి పోయి చక్కగా ప్రసాదం చేత్తో తీసుకొని తినడము, స్పూన్తో నోట్లో వేసుకోవడమో చేసుకోవచ్చుగా. ఇబ్బే కాదు, వీడియోల్లోనే కనిపించాలా. వీడియోల్లో అవతల మనిషి చేతికి ఇచ్చి వాళ్ళు చేతిలో వేస్తే యువతల వాళ్ళు తినడం. బాబ్బా వీళ్ళు ఇచ్చే బిల్డప్ అండి, నిజంగా చెప్తున్నా. ఇక స్నానం చేయడము, ఇంకేదన్నా కొంచెం పర్సనల్ స్పేస్వి ఒక 4-5 పక్కన పెడతారేమో, కానీ మిగతా అన్ని దరిద్రాలు మన మీదకి వదిలేస్తారు. కారు తిప్పడము చూపిస్తారు, కారు ఎక్కడుందో చూపిస్తారు, కారు దగ్గరికి నడవడము చూపిస్తారు. అసలు అందులో ఏమొస్తుందండి? వాళ్ళకి టైం మంచిగా సేవ్ అవుతుంది. పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెట్టి టైం సేవ్ అవుతుంది. ఆడాడో మెట్ల దగ్గర కూర్చొని ఈడాడో కెమెరా పెట్టేసి ఆడేం వాగుతారో తెలియదు, ఆడేం మాట్లాడతారో తెలియదు. ఆ వీడియోని ఒకదాన్ని రికార్డ్ చేసి తర్వాత ఇంటికి తీసుకొచ్చి వీడియోనేమో అది పెడతారు, ఆడియోనేమో మార్చేస్తారు. ఆడియోనేమో పక్కన ఉంచేసి పక్కన ఇంకేదో చెప్తూ ఉంటారు. అక్కడ పర్సన్ అనేది చేతులు కాళ్ళు కదులుతాయి, అది కూడా మళ్ళీ స్లో మోషన్లో పెడతారు. అదేం వీడియో? అది ఎవరికి ఉపయోగం? నాకు తెలిసి ఎవరికి ఉపయోగం లేదు. పైగా
నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను అని చెప్పేసి ఇంకా పిల్లలకి పంపించే అయితే ఇంకా నా అంత ఇది లేదు. ఆ పాప మొన్న ఊడవలేదని ఆ పనామని పట్టుకొని ఒక వీడియో మొత్తం క్లాస్ స్పీకర్, నేను లేకపోతే ఇలా చేస్తారు అలా చేస్తారు, సరిగ్గా చేయలేదు, ఇదిగోండి ఊడవలేదు, ఇదిగోండి కడగలేదు, ఇదిగోండి నీళ్లు పెట్టలేదు, మొక్కలన్నీ కలర్ మారిపోయాయి, అవి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాయి, ఒక్క 4 రోజులు లేకపోతే ఇలా ఇల్లంతా కుంపటి చేసేస్తారని చెప్పేసి ఒక వీడియో మొత్తం తిట్టడమే తప్పించి ఇంకా అంతకంటే ఎక్కువే చేశారనమాట ఇండైరెక్ట్గా. అలాంటిది ఈరోజు మళ్ళీ వీడియోల్లోకి వచ్చేసి హుషారు, చాలా బాగా పనిచేస్తారు, ఇది చెప్పానా మొద్దు పని ఏది చెప్పినా చేసేస్తారు, మొద్దు మనుషులు వాళ్ళు, మొద్దు పని ఏది చెప్పినా చక్కగా చేసేస్తారని చెప్పేసి పొగుడుతున్నారు. ఎందుకంటే అక్కడ వీడియోలో ఆవిడ కనిపిస్తుంది, కళ్ళ ముందే ఉంది, మాట్లాడగలిగే శక్తి ఉంది, అందుకని పైకి తాటి చెట్టు పైకి ఎక్కిచ్చేస్తున్నారనమాట పొగడతలతోటి. అలా పొగిడి ఏం సాధిస్తారండి? మనిషి ముందొక మాట, మనిషి వెనకాల ఒక మాట, ఎన్ని మాటలు మారుస్తారు. ఏదన్నా ఉంటే అదే మాట మొన్న వీడియోల్లో అంతగానం ఇదైపోయారు. అదే డైరెక్ట్గా మనిషి ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఏమ్మా నేను లేనప్పుడు ఇల్లు ఇలా ఉంచావు అంటే ఆవిడేం సమాధానం చెప్పేదో ఆవిడ వర్షన్ వీడియోల్లో వినేవాళ్ళంగా. కానీ అవతల వర్షన్ మనం ఎప్పుడు వినొద్దు, మన వర్షనే మనం వాగుకుంటూ వెళ్ళిపోవాలా, మన వీడియో మనం మాత్రమే కనిపించాలా. అసలు విచిత్రం ఏంటంటే గుడి ముందు మాట్లాడేది, చుట్టాలతో మాట్లాడేది కూడా వీడియో ఎందుకండి? అది ఎవరికన్నా ఉపయోగమా? అసలు ఎవరన్నా చూస్తారా? వాళ్ళింట్లో వాళ్ళే, ఆ కొంపలో ఉన్నోళ్ళే ఆ వీడియోలు చూడరు అనుకుంటా. లేకపోతే చిరాకేస్తుంది ఇలాంటి వీడియోలు ఎవరైనా చూసారనుకోండి, చిరాకేస్తుంది. కానీ నాకు తెలిసి వాళ్ళ వీడియోలు వాళ్ళే సరిగ్గా చూసుకోరు అనుకుంటా, అందుకే లోపాలు ఏవీ తెలియదు. చూసుకుంటే ఖచ్చితంగా ఓహో నేను ఈరోజు ఇది మిస్టేక్ చేశాను, ఇది ల్యాగ్ అయింది, ఇది బాగాలేదు, లేకపోతే ఇలా చెయ్యకూడదు అని ఏదైనా మనకు తెలిసొస్తుంది. కానీ మనం చూసుకోం కదా, మనకి ల్యాగ్ వీడియో అని మనకు తెలుసా, మనం ఎందుకు చూసుకుంటాం? మళ్ళీ వీడియోలు రివైండ్ చేసుకొని చూడం. ఇంకా జనాల మొహాన పడేస్తే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఏదో ఒకటి చేసేసుకుంటారు. మనకి డబ్బులు వస్తున్నాయా, మన ఇదేంది జేబు నిండుతుందా, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి కొత్త కొత్త ప్లేస్లు కొంటాము, ఇల్లు కొంటాము, కట్టిస్తాము, వాటికి చేస్తాము, వీటికి చేస్తాము, డెకరేషన్ చేస్తామని చెప్పేసి. నాకు అర్థం కాదండి, ఇంటి ఆడపిల్లలకి బంగారం పెడతారా, లేకపోతే ఈ చిన్నవి పెట్టుకొని వదిలిచ్చేసుకుంటారా? చిన్నవి పెట్టేసి పెద్ద పెద్ద బరువు ఉంది, చాలా వెయిట్ ఉంది, అది ఇచ్చేస్తున్నానని చెప్పారు. అసలు నిజానికి ఇంటి ఆడపిల్లలకి బంగారు పుంగరం అలాంటివి పెడతారు. గృహప్రవేశం అనేది అన్నిసార్లు చేసుకోరు కదా, చేసుకున్నప్పుడు సంతోషంగా వాళ్ళకు కూడా పెడితే వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు నిండు మనసుతోటి, మన ఇంటికి మంచి జరుగుతుంది. కానీ మంది మాత్రమే చూడాలి, మన డాబు సరి అన్నీ కూడా మంది చూస్తే చాలు. ఇంట్లో వాళ్ళు ఏగినా ఏది చేసినా వాళ్ళ పేరు మీద 10 వీడియోలు వచ్చేస్తాయి, 10 వీడియోలకు బొచ్చడు రెవెన్యూ వచ్చేస్తుంది, అలాంటి విగ్రహాలు బొచ్చడు కొనేయచ్చు. ఇది వాళ్ళ ధైర్యం. సరిగ్గా సాంప్రదాయాలు తెలియదు, సరిగ్గా విలువలు ఇవ్వడం తెలియదు, ఏమీ తెలియదు. కానీ వీడియోల్లోకి వచ్చేసి అన్నీ తూతూ మంత్రం మాటలన్నీ చెప్పేసి డబ్బులు సంపాదించేసుకుంటారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అనిపిస్తుంది కదా, అందరూ అలానే ఫాలో అయితే బొచ్చడు డబ్బులు. అబ్బా నిజంగా దండుకున్నోడికి దండుకున్నంత. ఏం చెప్తాం, ఇంతకంటే ఇంకేయో పాయింట్స్ ఉన్నాయి కానీ నాకైతే ప్రజెంట్ గుర్తురావట్లేవు. సో మళ్ళీ రేపటి వీడియోలో మీ అందరినీ కలుస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.